వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్కెట్ల పతనంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదన్న అమెరికా అధ్యక్షుడు. వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎస్జీపీసీ, అకల్ తఖ్త్, శిరోమణి అకాలీ దళ్ సంస్థలు. మణిపూర్లో భారీగా ప్రబలిన రెబీస్, 3 మృతి, వందలాది మంది బాధితులు. బీహార్లో వైట్ టీషర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్ టారిఫ్ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్ల బ్లడ్ బాత్తో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి భారీగా నష్టపోయి బ్లాక్ మండేను తలపించింది. కాగా పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తి లేదని, ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని అన్నారు. ఈ వారాంతంలో దీనిపై పరిష్కారం కోసం ప్రపంచ నాయకులతో చర్చలు జరిపానని, వారు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆత్రంగా ఉన్నారని ట్రంప్ అన్నారు. నేడు జపాన్ నిక్కీ ఇండెక్స్ 7% పైగా పడిపోయింది. గత వారం ట్రంప్ చేసిన టారిఫ్ బాంబ్ ప్రకటన ప్రభావం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. సియోల్లో, కోస్పిలోనూ మార్కెట్లు తగ్గాయి. ఇక హాంకాంగ్లో స్టాకులు కూడా 9% పైగా పడిపోయాయి. సింగపూర్లో కూడా షేర్లు 7% పైగా పడిపోయాయి. ఆసియా అంతటా మార్కెట్లు ఫ్రీ పాల్లోకి వెళ్లడంతో స్టేట్స్ టైమ్స్ ఇండెక్స్ 7.37% వద్దకు చేరుకుంది. దేశంలో అతిపెద్ద 200 లీస్టెడ్ కంపెనీల బెంచ్ మార్క్ ఇండెక్స్ అయిన ఆస్ట్రేలియన్ బ్లూ చిప్ స్టాకులు కూడా నేడు ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే 6% పతనమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలో స్టాకులు 9.8% క్షీణించడంతో తైవాన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సర్క్యూట్ బ్రేకర్ ప్రారంభమైంది. నేడు భారతీయ షేర్లు కూడా బాగా తగ్గాయి. ఉదయం ఫ్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 50.5% క్షీణించి 21,758.4 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 5.29% క్షీణించి 71,379.89 వద్ద ముగిసింది. 13 ప్రధాన రంగాల స్టాక్స్ అన్ని క్షీణించాయి. స్మాల్ క్యాప్స్ 10%, మిడ్ క్యాప్స్ 7.3% నష్టపోయాయి. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పంజాబ్కు చెందిన అనేక ప్రముఖ సిక్కు సంస్థలు, పాంథిక్ పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా గురుద్వారాలు నిర్వహించే సిక్కుల అత్యున్నత సంస్థలుగా పేరుగాంచిన శిరోమణి అకాలీ దళ్తో సహా మిగతా సంస్థలు సైతం బిల్లును ఖండించాయి. ఇది ముస్లిం వ్యతిరేకమని ప్రకటించాయి. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లోక్సభలో జరిగిన చర్చలో శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ బీజేపీ పార్టీ మతం, కులం ఆధారంగా ప్రజలను విభజిస్తుందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు వివక్షతో కూడుకున్నది, మైనార్టీలను మతపరంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. సిక్కుల స్వతంత్రత, గుర్తింపును గుర్తించడానికి ఆర్టికల్ 35(b)ని సవరించడం వంటి సిక్కుల డిమాండ్లను బీజేపీ చాలా కాలంగా విస్మరిస్తుంది. కానీ వారు రాజకీయ ప్రతీకారం కోసం అలాంటి బిల్లులను తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ఆమోదంతో సిక్కులు, ముస్లింలకు తమ సంఘీభావం ప్రకటించారు. జమియత్ ఉలేమా ఏ హిందూ సభ్యులు అనేక మంది సిక్కు నాయకులతో సమావేశమయ్యారు. వక్ఫ్ బిల్లు 2 వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సిక్కు ముస్లిం ఐక్యతను ఎలా పెంపొందించాలన్న అంశాలపై చర్చించారు. సిక్కు నాయకులలో ఒకరైన జస్తదార్ గర్గజ్ వివాదాస్పద బిల్లులను ఆమోదించే విషయంలో బీజేపీ వేగంగా పనిచేస్తుందని హైలైట్ చేశారు. బీజేపీ మైనార్టీల హక్కులను అణచివేసే బిల్లులను త్వరగా ఆమోదిస్తుందని ఆయన అన్నారు. మతాలు, సంస్కృతులు, భాషలతో సమృద్ధిగా ఉన్న ఈ దేశం అందరికీ చెందినది. ప్రతి ఒక్కరికి వారి హక్కులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ బలైవాల్ మాట్లాడుతూ, సిక్కులు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, ఎందుకంటే దానికి వారితో సంబంధం లేదని అన్నారు. ఈ బిల్లు ముస్లింల శ్రేయస్సు కోసమేనని ఆయన అన్నారు. దీనికి విరుద్ధంగా వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిక్కు ఎంపీలు బిల్లును విమర్శిస్తూ తిరస్కరిస్తున్నారు. మొత్తంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నందున ఉపసంహరణ డిమాండ్లు మరింత బలంగా పెరగడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మణిపూర్లోని చర్చంద్పూర్ జిల్లా న్యూ జోవెంగ్ గ్రామంలో రెబీస్ వ్యాధి భారీగా ప్రబలింది. దీంతో అధికారులు ఆంక్షలు విధించి కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ గ్రామంలో గత వారం నుండి రెబీస్ కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా మణిపూర్లో 749 మందిని కుక్కలు కరిచాయి. ఈ కారణంగా 3 చనిపోయినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. న్యూ జావెంగ్ గ్రామంలో ఇప్పుడు పెద్ద సంఖ్యలో అనుమానిత రెబీస్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రజలు, జంతువుల ఆరోగ్యం భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తుందని వర్గాలు తెలిపాయి. పెంపుడు జంతువులు, కుక్కలను గ్రామం వెలుపలకు తరలించడాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ధరుణ్ కుమార్ ఖచ్చితంగా నిషేధించారు. గ్రామంలోని అన్ని పెంపుడు వీధి కుక్కలను గుర్తించి టీకాలు వేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఇంటింటికి పర్యవేక్షణ, ఆరోగ్య తనిఖీలు నిర్వహించనున్నారు.
నియంత్రణ కాలంలో పెంపుడు కుక్కల అమ్మకం రవాణాపై ఖచ్చితంగా నిషేధం విధించామని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన ఎవరైనా శిక్షార్హులని ఆయన పేర్కొన్నారు. పశువైద్య శాఖ ఏర్పాటు చేసిన ప్రతిస్పందన బృందాలు న్యూ జౌవెంగ్ గ్రామంలో సర్వేలు నిర్వహించాయి. ఈ డ్రైవ్ సమయంలో దాదాపు 30 ఇళ్లను సర్వే చేశారు. సర్వే బృందాలు ఆ ఇళ్ల యాజమాన్యంలోని అన్ని కుక్కలకు టీకాలు వేసి వాటికి సర్టిఫికెట్లు అందించాయి. ఈ మేరకు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ విత్యోన్యంగ్ మాట్లాడుతూ వ్యాక్సిన్స్ తగినంతగా సరఫరా చేయకపోవడమే ఈ వ్యాప్తిని ఎదుర్కోవడంలో అతిపెద్ద సవాలని అన్నారు. రెబీస్ వ్యాధి ఏటా ప్రపంచవ్యాప్తంగా 60,000 మందికి పైగా ప్రాణాలను బలికొంటుంది. ఆ మరణాలలో దాదాపు 36% భారతదేశంలోనే సంభవిస్తుందని యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తెలిపింది. న్యాయం సమానత్వమే లక్ష్యంగా బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో వైట్ టీషర్ట్స్ ఉద్యమాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ యువత ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ యువతకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు ఇకపై మోసపోరని, వారు తమ విధిని తామే రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఈ పర్యటనకు ముందు బీహార్లో వైట్ టీషర్ట్ ఉద్యమం విజయవంతం కావాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు తన సోషల్ మీడియా ఖాతాలో విజ్ఞప్తిని పోస్టు చేశారు. అంతేకాదు, వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి యాత్ర, మీ పోరాటం బాధలు బీహార్ యువత మనోభావాలను ప్రపంచానికి చూపుతుందని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశం బీహార్లోని ప్రతి నివాసికి నేను ఈరోజు బెగుసరాయ్ను సందర్శిస్తాను. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పేపర్ లీకేజీలు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రతికూలంగా ప్రభావితం చేసేటువంటి అన్ని ఇతర సమస్యలపై నేను మీతో భుజం కలిపి నడుస్తాను అని ఆయన వీడియోలో చెప్పారు. పలాయన్ యాత్ర ఉద్దేశం యువత శక్తిని సమీకరించి కొత్త బీహార్ను నిర్మించి దానిని కొత్త అవకాశాల భూమిగా మార్చడమేనని రాహుల్ అన్నారు. బీహార్ యువత ఇప్పుడు తప్పుదారి పట్టారు. ఎవరి ముందు తలవంచరు. వారు కలిసి కదిలి తమ కోసం కొత్త భవిష్యత్తును నిర్మిస్తారని ఆయన యువతను ఉద్దేశించి అన్నారు. అంతేకాదు, ఈ వీడియోను ఆయా గ్రూపుల్లో షేర్ చేసుకోవాలని రాహుల్ గాంధీ యువతకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొత్త జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత వచ్చింది. గత వారం బీహార్లోని 40 జిల్లాల్లోని కొత్త అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ నియమించింది. తన పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ అన్ని కొత్త జిల్లాలో అధిపతులతో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని సమీక్షించి రాబోయే ఎన్నికలకు రోడ్ మ్యాప్ను రూపొందించాలని కూడా భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ ఎంపీ బీహార్ పర్యటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పార్టీకి మరో వైఫల్యంతో ముగుస్తుందని పేర్కొంది. రాహుల్ గాంధీ మొత్తం కాంగ్రెస్ ఓడను ముంచేశారు. బీహార్లో కూడా ఆయన అలాగే చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.